రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, సీఎం జగన్ గారి క్యాంపు కార్యాలయంలోకి ఒక కంటైనర్ ప్రవేశించడం అనేది కలకలం రేపింది. ఇప్పుడు దానిపైన లోకేష్ గారు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే అది కంటైనర్ అనేది మెయిన్ రూట్ గుండా కాకుండా వ్యతిరేక మార్గం గుండా వెళ్ళడం అనేది అనుమానాలకు లేవనెత్తింది. అసలు ఏముంది ఆ కంటైనర్ లో, మీరేం చెప్తారు మేడం? అది సెక్రటరేట్ కి వెళ్లాల్సిన అవసరం కూడా ఏంటో తెలియట్లేదు. సో ఆయన పర్సనల్ టూర్ అని ఇప్పుడు అది ప్రభుత్వ టూర్ కాదు కదా. ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినా కూడా వెళ్ళినా కూడా అది ప్రభుత్వానికి సంబంధించిన టూర్ కాదు అది. సో అది సెక్రటరేట్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అది వెళ్తే తాడేపల్లికి వెళ్లాల్సిన అవసరం ఉంటది. కానీ అక్కడికి ఎందుకు వచ్చింది? సో సెక్రటరేట్ కి వెహికల్ ఎందుకు వెళ్ళింది అంటే వాళ్ళు ఏమైనా ఫైల్స్ తరలిస్తున్నారా అక్కడి నుంచి అనేది అయితే మనకు ఖచ్చితమైన అనుమానం కదులుతుంది. దాని తర్వాత ఏమైనా మనీ డంప్ చేస్తున్నారా? సో అక్కడి నుంచి ఉన్న మనీని ఏమైనా తరలిస్తున్నారా? ఇన్ని రోజులు ఏమైనా వాళ్ళ సెక్రటరేట్లో మనీ దాచారా? ఆ మనీని ఏమైనా తరలిస్తున్నారా? ఇన్ని అనుమానాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే అడుగడుగున చెకింగ్ ఉండే ప్లేసు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చాక ఎక్కడ పట్టినా చెకింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అలాంటిది ఎందుకు ఆ వెహికల్ని చెక్ చేయట్లేదో తెలియట్లేదు. అధికారులందరూ ఎందుకు కొమ్ముగాస్తున్నారో అర్థం కావట్లేదు. ఈసీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తెలియట్లేదు. అంటే ఒక కంటైనరు సెక్రటరేట్ వారు వెళ్ళి అక్కడ నుంచి బయట రావటం, సజ్జల గారు ఏమన్నారు, ఫర్నిచర్ అని అన్నాడు. ఇంకొక చోట ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారు, అది ప్యాంట్రీ లోపల కిచెన్ తయారవుతుంది, కిచెన్ కోసం అది తయారు చేశారని అంటున్నారు. కానీ వాళ్ళకి ఎందుకంటే ఒక పార్టీ వాళ్ళే రెండు రకాల ఆన్సర్లు ఇచ్చినప్పుడు దానికి క్లారిటీ లేనప్పుడు దానికి ఇది ఏంటి, అది ఫస్ట్ ఎవరిది, అది దేనికోసం తీసుకొచ్చారు, అది ఏ పర్పస్, ఫర్నిచరు అలా ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఫర్నిచర్తో అవసరం ఏముంది? ఇప్పుడు కొత్త ఫర్నిచర్ రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏమైనా ఇప్పుడు ఫర్నిచర్ ఎందుకు తెప్పించాల్సిన అవసరమే లేదు కదా. సో ఇవన్నీ చూస్తా అంటే ఖచ్చితంగా డబ్బులు తరలించి ఉండాలి, లేదంటే ఫైల్స్ తరలించటమైనా చేయాలి. ఇవి ఖచ్చితంగా మనకైతే కలిగే అనుమానము. ఈయన ఇన్ని రోజులు ఒక 5 ఏళ్లుగా లిక్కర్ సొమ్మే కానివ్వండి, ఇసుక దందాలే కానివ్వండి, అతను కలెక్ట్ చేసిన డబ్బులే కానివ్వండి, ఇవన్నీ ఒకవేళ అక్కడ స్టోర్ చేసి పెట్టాడా ఇన్ని రోజులు సెక్రటరేట్లో, సో దాన్ని ఇప్పుడు తరలించాడా అనేది ఖచ్చితమైన అనుమానాలు కనపడుతుంది. సరే, వాళ్ళు ఇంకొక విషయం కూడా వాళ్ళు ఏమన్నారు, కిచెన్, ఎందుకంటే ఆయన అధికార పర్యటన చేస్తున్నాడు, ఆయన ప్రచారానికి వెళ్తున్నాడు, అందుకని దానిలో కిచెన్ ఇది తయారు చేశారు, కిచెన్ పెట్టుకున్నారు, స్టవ్, ఆయనకి కావాల్సినవన్నీ అక్కడ వండుతుంటారు అని చెప్తున్నాడు. అంటే ఎవరు చెవులో పువ్వులు పెడుతున్నారా, కాలీఫ్లవర్లు పెడుతున్నారా అర్థం కావట్లేదు. ఒక కిచెన్ అన్నప్పుడు అది ఎలా ఉంటుంది? సో ఇప్పుడు అన్ని చోట్ల కిచెన్ అంటే డోర్స్ ఉంటాయి, ఓపెన్ ఉంటుంది. అది ఒక కంటైనరు, ఆ కంటైనర్ లోపల ఎక్కడో కిచెన్ పెట్టి వండుతున్నారు అని అంటే లోపలే వండుతారంట. ఆ లోపలే వండినప్పుడు ఎలా వండుతారు అంటే గాలి వెలుతురు అనేది ఉండదు ఆ కిచెన్కి. సో దానిలో వచ్చిన పొగలే కానివ్వండి, దానిలో నుంచి వెళ్ళాల్సిన పొగే కానివ్వండి, ఎలా అది అంటే ఎంత అబద్ధాలు ఆడుతున్నారు. అప్పటికప్పుడు కల్పించి దాన్ని ఒక వీడియో షూట్ చేసి దాని లోపల కిచెన్ లాగా సెట్ చేసామని చెప్పి ఒక 4 టేబుల్స్ను 4 గిన్నెలు పడేసి వాటిలో అట్లా కిచెన్ లాంటి సెటప్ చేసి దాన్ని కిచెన్ కింద చిత్రీకరించడం చేస్తున్నారు. కానీ అది కిచెన్ కాదు. కిచెన్ లాగా నువ్వు చిత్రీకరించిన ప్రజలకున్న తెలివి ప్రజలకు ఉంటుంది. దాన్ని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది. అది నువ్వు తరలించింది ఓన్లీ డబ్బు కోసం వాడిన వెహికల్ని ఇప్పుడు నువ్వు కిచెన్ అని చెప్తున్నావు, ఫర్నిచర్ అని ఒక లీడర్ చెప్తారు, సజ్జల గారే కదా ఫర్నిచర్ అని చెప్తున్నారు. ఇంకొక అతనేమో అది కిచెన్ అంటున్నారు. ఇలా అన్నప్పుడు ఇది ఎలా వచ్చింది? అది ఖచ్చితంగా డబ్బులు తరలించడం చేశారు, లేకుంటే ఫైల్స్ తీసుకెళ్లి తగలబెట్టడం చేస్తుంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే జరుగుతుంది. దీని మీద నిఘా వర్గాలే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వమే కానివ్వండి, దీని మీద దృష్టి పెట్టి ఫస్ట్ ఫైల్స్ అయితే తగలబడిందంటే వీళ్ళు చేసిన స్కామ్లు కానీ ఇవేమి బయట రావని చెప్పేసి ఆ ప్లానింగ్ లోనే ఉన్నారు. ఖచ్చితంగా అలాంటివి కూడా చేసే ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ముందు దాన్ని అది ఏం జరిగింది ఏంటి అనేది ఈసీ వాళ్ళు చొరవ తీసుకొని ముందు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే.
మేడం అందులో ఏముంది అన్నదానికి వీళ్ళు సమాధానాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా చెప్తున్నారు కానీ మరి అది మెయిన్ రోడ్ గుండా కాకుండా వ్యతిరేక మార్గం గుండా ఎందుకు తీసుకెళ్లారో మాత్రం దానికి ఆన్సర్ మాత్రం చేయట్లేదు మేడం. అదే కదా, అసలు మెయిన్ రోడ్డుగా వెళ్లాల్సిన వెహికల్స్ వెనక ద్వారం నుంచి వ్యతిరేక ద్వారం నుంచి వెళ్తున్నాయి అన్నప్పుడే తప్పు లేనిది వాళ్ళకి కనపడటం లేదా? నువ్వు కరెక్ట్, ఒకవేళ ఫర్నిచర్ అయితే ఒక లారీ పట్టి తీసుకెళ్లే వాళ్ళు, సరే ఫర్నిచర్ ఇప్పుడు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆయన సీఎం కూడా కాదు, ఆపద్ధర్మ సీఎం, ఆయనకి క్యాంప్ ఆఫీస్ కి పెద్ద సంబంధాలు లేవు, ఆయన అసలు వెళ్ళను కూడా వెళ్ళడు, ఎందుకు ఇప్పుడు ఫర్నిచర్ తో పని ఏంటి? సరే కిచెన్ అంటే సెక్రటరియట్ దగ్గర కిచెన్ పెట్టుకుంటారు, కిచెన్ పెట్టాల్సి వస్తే ఎక్కడ పెట్టుకుంటాడు? తాడేపల్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. అదేమైనా ప్రభుత్వ పనే? అదే ఆయన పార్టీ పని అంటే పార్టీ ఆఫీస్ లో పెట్టుకుంటాడు తీసుకెళ్లి ఆ వెహికల్. ఎందుకు సెక్రటరియట్కి ఎందుకు వచ్చాయి? సెక్రటరియట్కి వచ్చాయి అంటేనే ఒకటి మనీ అవ్వాలి, లేకుంటే ఇది ఫైల్స్ కోసమే అవ్వాలి, లేకుంటే ఇన్ని రోజులు డ్రగ్స్ ఏమైనా తెచ్చి ఇక్కడ దాచాడా కూడా తెలియదు. ఎందుకంటే వైజాగ్ నుంచి వస్తూ పోతూ కూడా ఇది వరకు కూడా జరుగుతుంది కాబట్టి డ్రగ్స్ కూడా తెచ్చాడు, డంప్ చేసి పెట్టి ఇప్పుడైనా తీసుకెళ్తున్నాడా కూడా అర్థం కావట్లేదు. అది ఏమో ఇన్ని రోజులైతే సెక్రటరియట్ అంటే ఒక ప్రజల పరిపాలనార్థం ఉండిందని అనుకునే వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు, జగన్ సొంత బంగ్లా లాగా ఆయన సీక్రెట్స్ అవి మెయింటైన్ చేయటం కోసం అది వాడుకున్నట్టు ఉంది. కానీ అది ప్రజల కోసం వినియోగించిన ప్రజల ముఖ్యమంత్రి కోసం ఉన్న బిల్డింగ్ గా లేదు, అది సొంతంగా ఆయన దాచుకోవటానికి ఏదో డంప్ చేసుకోవటానికి దానికే పనికొచ్చింది. ఖచ్చితంగా దానిలో డబ్బులు, ఫైల్స్, డ్రగ్స్ ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా తరలించడం అనేది అయితే ఖచ్చితంగా జరిగింది. ఓకే మేడం, ఫైల్స్ అంటున్నారు అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ ఉండొచ్చు అండి? అంతా దాచిపెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముందంటారు? ఇప్పుడు ఇక్కడ మనం ప్రణీత్ రావుని చూసాం. సో తెలంగాణ స్టేట్ లో ఏం జరిగింది? సో అక్కడ నుంచి ఈ సిస్టమ్స్ కు సంబంధించినవే కానివ్వండి, హార్డ్ డిస్క్లే కానివ్వండి, ఇలాంటివన్నీ తరలించి సో అవన్నీ ఎలాగైనా అవి డిస్మాంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని ఎక్కడో చోట నదిల్లో పడేసి ఇక్కడ ఎట్లయితే ఎలా చేశారో అలా చేసే ఆస్కారాలు అయితే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రభుత్వంలో చేసిన అవకతవకలు బయట పడకూడదు. రేపు పొద్దున ఎట్లాగో వీళ్ళ గవర్నమెంట్ రాదు కాబట్టి ఖచ్చితంగా రేపు వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు సో మన మీద యాక్షన్ తీసుకుంటారని అవన్నీ చేసి ఉండొచ్చు. వీళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉండొచ్చు. సో అవన్నీ కూడా ప్రతిదీ కూడా దొరికే ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫైల్స్ దగ్గర కూడా అన్ని తరలించే ఉంటారు. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరిగిందనేది అయితే నమ్ముతున్నాం. ఓకే మేడం, డబ్బు కూడా అంటే విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పంపిణీ చేస్తున్నాను కూడా మొన్న డిస్కస్ చేస్తాం సాక్షి వెహికల్స్ లో అని కూడా అంటున్నాం. ఈ వెహికల్స్ లో కూడా డబ్బు పంపిణీ చేసే ప్లాన్ ఏమన్నా చేస్తున్నారు? ఖచ్చితంగా అక్కడ పెట్టిన డబ్బును తీసుకురావటం కోసమే వెళ్ళింది. అది వెళ్ళేటప్పుడు ఖాళీగానే వెళ్ళింది, అక్కడి నుంచి అయితే ఏదో తీసుకొచ్చింది. అది అయితే ఖచ్చితంగా మనకు అనిపిస్తానే ఉంది. సో ఒకవేళ అలాంటిది అయితే స్టేట్ మెయిన్ రోడ్ లో తీసుకెళ్లే వాళ్ళు ఆపోజిట్ ద్వారంలో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, వెనక ద్వారం నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. మళ్ళీ అది కూడా కాకుండా పోలీసు ఎందుకు దాన్ని తనిఖీలు చేయలేదు? ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకు ఆ వాహనాన్ని తనిఖీ చేయలేదు? సో అన్ని మీడియా ఛానల్స్ కానీ అందరూ పడేటప్పటికి ఏం చెప్పారు? అది ఒక కిచెన్ పర్పస్ అని ఒకళ్ళు చెప్తే అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొకళ్ళేమో ఫర్నిచర్ తీసుకెళ్ళిందని చెప్పి వాళ్ళకే క్లారిటీ లేదు. కిచెన్ సెటప్ ఒకళ్ళు వేసారు, ఫర్నిచర్ అని చెప్పేసి దానిలో సజ్జల గారు సోఫాలు వేయటం మర్చిపోయారు, టేబుల్ సోఫాలు వేయటం మర్చిపోయాడేమో, ఆ లోపల వాళ్ళ సామాన్లు సర్దేశారు. ఇంకా ఈ రకమైన ఇది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అయితే వాళ్ళు మనీ, ఫైల్స్, డ్రగ్స్ ఈ మూడిట్లోనే ఏదో ఒకటి అక్కడి నుంచి తీసుకొచ్చారు బయట. ఇన్ని రోజులు అవి లోపలే ఉన్నాయి అనేది అయితే ఖచ్చితమైన అవగాహన అయితే అనిపిస్తుంది. ఓకే మేడం, లోకేష్ గారు కూడా చెప్పడం చూస్తున్నాం, నా వెహికల్స్ ని కూడా నేను ట్రావెల్ చేసే వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారు, మరి వాళ్ళ వెహికల్స్ ఎందుకు చెక్ చేయడం లేదని కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. ఖచ్చితంగా రోజుకి 3-4 సార్లు లోకేష్ గారి వెహికల్స్ తనిఖీ జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఎందుకు ఇది జరగట్లేదు? మనం ప్రతిసారి అనుకుంటుంది అధికారులు తొత్తులుగా అయిపోయారు జగన్మోహన్ రెడ్డికి అనేది మనకు ఖచ్చితంగా స్పష్టంగా కూడా కనపడుతూనే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు అనటానికి కూడా లేదు, ఎందుకంటే ప్రభుత్వం అనేది పోయింది కాబట్టి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో ఉంది కాబట్టి ఇప్పుడున్న అధికారులే అలా ఉన్నారు, అధికారులే అలా చేస్తున్నారు. అంటే అపోజిషన్ పార్టీ వెహికల్స్ చెక్ చేస్తున్నారు, నార్మల్గా ఒక కారు వెళ్తేనే చెక్ చేస్తున్నారు, 1,00,000-2 లక్షలు వాళ్ళ సొంత పనులకు పట్టుకెళ్తేనే పట్టుకునే రోజులు. ఎందుకు ఒక కంటైనర్ వెళ్ళేసి వచ్చింది అని అంటే కూడా పట్టించుకోలేదు.
ఇప్పుడు మనం అదే ఇంకొక చోట చూసాం. చిత్తూరు జిల్లా రేణిగుంటలో కానివ్వండి, చంద్రగిరి ఎమ్మెల్యే ఆయన కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన కూడా గోడంలో ఉన్నవి పట్టి తీసుకున్నారు కదా. ఆయన గోడలో 52 వెరైటీస్ గిఫ్ట్స్ ఎలక్షన్కి పంచడం కోసం, ఇలాంటివి అది తెలుగుదేశం క్యాడర్ వెళ్ళి పట్టిస్తేనే పోలీసులు పట్టుకున్నారు. అంటే వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా అంటే లేదు, తెలిసే జరుగుతుంది. ఆయన తెలుగుదేశం క్యాడర్ చొరవ చూపి పట్టిస్తేనే అది సీజ్ చేశారు. అలా ఉంది. సో ఎక్కడికెక్కడ అధికారుల వైఫల్యం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మరి ఈసీ ఏమైనా దీని మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా మేడం? ఖచ్చితంగా దీని గురించి అయితే ఈసీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుందేమో, ఖచ్చితమైన ఆధారాలు సేకరిస్తుందని అనుకుంటున్నాం. ఎందుకు అక్కడి వరకు కంటైనర్ వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ రావటం ఎందుకు, అక్కడ నుంచి ఏం తీసుకొచ్చింది, అక్కడ కిచెన్ అయితే కిచెన్కి తగ్గ సౌకర్యాలు అయితే ఆ కంటైనర్లో మనకు కనపడడం లేదు. అది కూడా కాకుండా ఒకళ్ళకిద్దరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వటం, సజ్జల గారు ఒక స్టేట్మెంట్, ఇంకొకళ్ళ కంటైనర్ని చూపెట్టడం ఇంకొక రకంగా చూపెడుతున్నారు. ఖచ్చితంగా అయితే ఇది అక్కడికి ఎందుకు వెళ్ళింది అనేది అయితే ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం కంపల్సరీ ఉంది.